హిందూపురం రూరల్ మండలం కిరికెర పంచాయతీ మెట్టమీదపల్లి గ్రామం వద్ద హంద్రినివ నీరు కిరికెర చెరువు నుంచి సుగురు చెరువుకు వెళ్లే కాల్వ లేకపోవడంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన హంద్రినివ నీరు వృధా అవుతున్నదని సిపిఐ హిందూపురం కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ తెలిపారు. సిపిఐ నాయకులు నీటి వృధా అవుతున్న మిట్టమీదిపల్లి గ్రామంలోకి వెళ్లి నీటి వృధా అవుతున్న ప్రదేశం సందర్శించడం జరిగింది. ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు వెంటనే ఈ నీరు వృధా కాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చలపతి, సిపిఐ కార్యవర్గ సభ్యులు డి బాబు, లింగప్ప, గౌస్, వెంకటరాముడు, నరసింహులు, అర్జున్, అల్లాబకాస్ తదితరులు పాల్గొన్నారు. హిందూపురం రూరల్ మండలం కిరికెర పంచాయతీ మిట్టమిందిపల్లి గ్రామం వద్ద ఇక్కడున్నాము. ప్రధానంగా కిరికెర గ్రామానికి చెందినటువంటి చెరువు మరుగుపోవడంతో ఏదైతే హంద్రినివా నీరు ఈరోజు డబ్బులు ప్రభుత్వాలు కోట్ల రూపాయలని వేచించి ఈ నీళ్ళని మన ప్రాంతాలకు తెస్తున్నారు. అయితే ఈ నీళ్ళన్నీ కూడా చెరువుల్లోకి పోకుండా పంట పొలాల్లోకి వెళ్తూ నీటి వృధా అనేది హిందూపురం మండలం మిట్టమిందపల్లి గ్రామం వద్ద జరుగుతున్నది. సక్రమంగా కాలువలు లేకపోవడం వల్ల 2 రోజులు ఇంకా నీళ్లు పారుతున్నప్పటికీ చెరువులోకి ఇంతవరకు ఒక్క చుక్క కూడా చేరలేదు. అన్నీ కూడా వృధాగా పోతున్నటువంటి సందర్భం ఇది కనబడుతున్నటువంటి పరిస్థితి. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒకటే తెలుపుతున్నాం, వెంటనే అధికారులు చర్యలు చేపట్టి ఏదైతే ప్రభుత్వం కోట్ల రూపాయల ధనాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఖర్చు పెడుతున్నారు, వాటి ద్వారా వచ్చినటువంటి ఎక్కడి నుంచినో వచ్చినటువంటి ఈ నీళ్ళు మన చెరువుల్లోకి పోకుండా వృధా అవుతున్నాయి. కాబట్టి వెంటనే 2 రోజుల నుంచి కిరికెర గ్రామంలో ఉన్నటువంటి చెరువు నుంచి సూగూరు చెరువులోకి చేరాల్సినటువంటి నీరు ఇంతవరకు ఒక చుక్కు కూడా చేరలేదు. వెంటనే నీళ్లు చేరే విధంగా నీటి వృధాని ఇరిగేషన్ అధికారులు వెంటనే కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.